నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలో స్లమ్ ఏరియాలో పుట్టి ఇక్కడే పెరిగి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించేందుకు ఈ ప్రాంతంలో వారు ఎంతో కష్టపడ్డారని, వారిని ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటానని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో గూడూరు ఎమ్మెల్యే యూత్ ఆధ్వర్యంలో దసరా వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతంలో గూడూరు ఎమ్మెల్యే యూత్ ఆధ్వర్యంలో దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను గూడూరు ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా కలిసి తిలకించారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను గూడూరు మున్సిపల్ చైర్మన్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించామని, ఆనాడు తన వెంట నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. తనకు రెండోసారి గూడూరు ఎమ్మెల్యే టికెట్ రావడానికి ప్రధాన కారణంగా పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ మరియు పెంచలకొన నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ ప్రధాన కారణమని మరియు వేదికపైనున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అని పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో పుట్టి రెండోసారి ఎమ్మెల్యే అయిన ఏకైక వ్యక్తి ప్రస్తుతానికి తాను మాత్రమే అని, అందుకు అవకాశం కల్పించిన ఈ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరిగింది అంటే కేవలం తెలుగుదేశం పార్టీ పాలనలో మాత్రమే జరిగిందని ధైర్యంగా చెప్పగలనని పేర్కొన్నారు. ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. రెండోసారి శాసనసభ్యుడిగా వేదిక మీద పెద్దలందరూ కూడా నన్ను గెలిపించారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు, పురుషయ్య, అలాగే జనసేన నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా 95లో ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా మీ అందరి దయ వల్ల గెలిచినోడిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను ఇదే స్థాయిలో ఉంచినటువంటి నా ఏరియా వాళ్ళు సార్, వేదిక ఉన్నటువంటి నన్ను ఈ విధంగా రెండోసారి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినటువంటి మా గంగా ప్రసాద్ గారు అల్లుడు నానాజీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మా కిరణ్ అన్న, మా భాస్కర్ అన్న, అలాగే వేదిక కూడా అధ్యక్షులు అందరూ కూడా ఎందుకు పిలిచారంటేనమ్మా, అందరినీ నా ఏరియాకి రమ్మన్నా. అందరూ సునీల్ కుమార్ అంటే ఇక్కడ ఈ ఏరియాలో మనిషి అని చాలామంది తెలియదు, కాబట్టి నా ఏరియా ఏందో తెలియాలా. ఇది నాది స్లమ్, నేను పుట్టిందే స్లమ్లో, నేను పెరిగిందే నా పేదల మధ్య. గోలిగాడ దగ్గర నుంచి ఇప్పుడు దాకా వచ్చారంటే అంతా నా అశోక్ నగర్లో ఉన్నటువంటి దయ వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానని గర్వంగా చెప్తున్నా.
అందుకనే నా గురించి ఫోటోలో వద్దు, కళాంజలి అతను ఏదేదో పెట్టేశాడు ఇక్కడ. నేను నా ప్రచారం కోసం రాలేదు నైనా, నేను అందరికీ చిన్నప్పుడు ఇక్కడే గోల్డ్ ఆట ఆడుకున్నాను. కాబట్టి నాకు ప్రచారం అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మా వాళ్ళంతా మీరు పాడే పాటల్ని చూసి సంతోషించాలని వచ్చారు. ఎందువల్లంటే వేరైతే జరుగుతుంది, నా వాళ్ళు అందరం పోలేరు ఆడవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశా. గతంలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశా. మా నాయకులందరినీ పిలిచా. మళ్ళీ కూడా మా నాయకులందరూ కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇక్కడ పుట్టి రెండోసారి ఎమ్మెల్యే ఎవరు కాలా, ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు జోగమస్తన్న గారు అయ్యారు, తర్వాత ఎవరు కాలా రెండోసారి నేనైనా. 2 సార్లు ఎమ్మెల్యేని, ఒకసారి మున్సిపల్ చైర్మన్. ఇదంతా మీ దయ. అట్లాగే ఇక్కడ ఈ యొక్క ఏరియాలో అశోక్ నగర్లో అభివృద్ధి అంటూ జరిగిందంటే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తప్ప ఎప్పుడు కూడా ఒక్క చిన్న పని కూడా ఇక్కడ జరిగినటువంటి దాఖలాలు లేవని చెప్పి ధైర్యంగా చెప్తాను నేను. ఇప్పుడు వేసిన రోడ్లన్నీ కూడా గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు వేసిన రోడ్లే. ఇది మొత్తం ఈ గుంటను పూడ్చి ఈ మొత్తం ఈ కాంపౌండర్ కట్టించింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్న రోజులే తప్ప ఎవరూ చేయలే. అట్లాగే ఇక్కడ ఈ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే మా మహిళలు కానీ మా యువకులు కానీ ఎక్కడ కూడా ఉదయం లేచిన మొదలు చాలా పనుల్లో ఉంటారు మా వాళ్ళు. కాబట్టి ఇక్కడ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ వాకింగ్ ట్రాక్ ఇక్కడ ఏర్పాటు చేశా. అట్లాగే చిన్నపిల్లలు ఈ యొక్క గ్రౌండ్ని డెవలప్ చేసేదానికి అడిగినటువంటి మా చిన్నపిల్లలు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి నా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నా. నేరుగా వచ్చి అంకుల్ గ్రౌండ్లో బంద్ అవుతున్నారు, గ్రౌండ్లో ఇక్కడ మల విసర్జన చేస్తున్నారు అంకుల్, దీన్ని ఖచ్చితంగా మీరు చేయమని ఆ బిడ్డలు చెప్తే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని. తాను రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం అయిన వారిలో మొదటి వ్యక్తి అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన గోను శివకుమార్ అని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతంలో గూడూరు ఎమ్మెల్యే యూత్ ఆధ్వర్యంలో దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు పట్టణంలో అశోక్ నగర్లో నిర్వహించిన దసరా వేడుకల్లో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అశోక్ నగర్ ప్రాంతంలో 60 సంవత్సరాలకు పైబడి ఉన్న ముఖ్యమైన గ్రామ పెద్దలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తన సతీమణి సంధ్యారాణి సూచన మేరకు తాను ఏ ప్రాంతంలో పెద్దలను గౌరవిస్తూ సత్కార కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తన వెన్నంటే ఉంటూ అనునిత్యం ప్రోత్సహిస్తూ రాజకీయాల్లో రాణించేందుకు దోహదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పర్వతాల బాలరాజు యాక్టివ్గా ఉండేవాడు, కష్టపడి పనిచేసేవాడు. ప్రకాష్ గారు ఇంకా రొటీన్ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అందరూ నిశ్శబ్దం. చాలా మంది పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు దాటినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఒక చిరు సత్కారం పెద్దలందరూ వచ్చున్నారు. వీళ్ళందరి చేతుల మీదుగా చిరు సత్కారం చేయాలని ఆలోచన మా యొక్క ముందుగా
ముందుగా నా భార్యకు వచ్చింది ఆలోచన. నా భార్య నాకు చెప్పింది ఉదయాన్నే. చెప్పిన తర్వాత నేను ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. మొట్టమొదట మమ్మల్ని అందరినీ చదువుకున్నప్పటి నుంచి రాజకీయాల్లో తీసుకొచ్చింది ఇద్దరు. ఒకరు గోన శివకుమార్ గారు, ఇంకొకరు గోపాలన్న గారు. వీరిద్దరే. ఇలాగే నా మిత్రుడు రాజా కూడా వేదిక మీద రావాలా ఎక్కడున్నా కానీ. నాకు అసలు ఐడియా లేదు. యాక్చువల్గా నేనైతే తీసుకురాను. మా వాళ్ళు అడిగినా ఎవరు ఆడవాళ్ళని వద్దు, ఆడవాళ్ళని వేదిక మీద డ్యాన్సులు వేయించకూడదు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. మా నాయకులందరూ చెప్తున్నాను, మేము ఈ పండగలప్పుడు, మేము ఈ ప్రోగ్రాంలప్పుడు దయచేసి ఆడవాళ్ళ చేత డ్యాన్స్ చేయించొద్దని చెప్పి అందరికి చేతి దండం పెడుతున్నా. ఇది ఆదర్శంగా తీసుకోమని చెప్పి నేను కోరుతున్నా. మా ఊళ్ళో కాలం పైన మగవాళ్ళు బాధపడినా ఇబ్బంది లేదు, ఆడవాళ్ళకైతే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం మొత్తం క్షమించమని చెప్పి మా నాయకులందరూ తెలియజేస్తూ పోలీసు వారికి చెప్తున్నాను సార్, ఖచ్చితంగా మీరిచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడిగా, గూడూరు ప్రథమ పౌరుడిగా నేను పాటిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే మా పత్రికా మిత్రులందరూ కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే జబర్దస్త్ టీం వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మీరు రాము, మా గాయకుడు రాము, ఎందుకంటే అభినవ బాలసుబ్రహ్మణ్యం గారు, ఈయన కూడా చాలా మంచి గాయకుడు. ఆయన కూడా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తిరుపతి జిల్లా గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతంలోని శ్రీ పోతుల స్వామివారి ఆలయం సందర్శించి స్వామివారిని దర్శించుకుని ఆంజనేయ స్వామి జెండా వద్ద ప్రత్యేక పూజలు జరిపించారు. రోమావా శని మావా అవపడండి. వెనక్కనే వస్తుంది. తమ్ముడు రాజరాజం కూడా మనం ఇంటికి నియమని చెప్తాను. రాజరాజం నారాయణమ్మ, మహాలక్ష్మ అంతా వెంకి తెస్తాయి. నేను చెప్పినట్టే దించాలు వస్తున్నాడు ఇక్కడి నుంచి. ఒక పాటకు వచ్చారు, 4 పాటలు పిల్లలు వస్తున్నాడు. శివన్న అయినప్పుడు గుళ్ళు తెస్తా ఉన్నాయి. గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతంలో గూడూరు ఎమ్మెల్యే యూత్ ఆధ్వర్యంలో దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మ్యూజికల్ నైట్, భరతనాట్యం నృత్యాలు, జబర్దస్త్ టీం పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి కళాకారులను అభినందించారు. దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మ్యూజిక్ ఆపండి. వచ్చిన అందరూ కూడా కూర్చోవాలి. నన్ను ఒక నిమిషం మేడం ఉండండి, ఒక్క నిమిషం.
గణపతి. రాముకు నేను చాలా కృతజ్ఞుడు. ఎందుకంటే పాడుతుంటాడు రాము. ఇక శివస్థుతి నేను పాడిన వర్షన్, అతను పాడిన వర్షన్ కూడా ఉంది. నేను గుర్తుపట్టగలను, కానీ చాలా మంది అది కూడా నేనే పాడినాను అనుకుంటారు అనమాట. చాలా మంచి కురవాడు. కార్యక్రమం తర్వాతగా మరి యొక్క భక్తి పాట, అద్భుతమైన పాట. కంట్రీ మళ్ళీ షార్ట్ ఏదో హాయ్ చెప్పాలి, మీరు కూడా హాయ్ చెప్తున్నారు కదా. ఎంత అందంగా ఉంటే వాళ్ళు అందరూ నన్ను చూస్తూ ఉంటారా? సీనియర్ ఎన్టీఆర్గా వచ్చారు, కలిసి అలా తిప్పండి మీ కళ్ళంతా. గర్భిణీలు మరియు బాలింతలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జన విజ్ఞాన వేదికకు మరియు అందులో పనిచేస్తున్న మాకు సంతృప్తి కలిగించిందని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గురువారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాలింతలు మరియు గర్భిణీలకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందజేశారు. వైద్య పరీక్షలకు వచ్చిన బాలింతలు మరియు గర్భిణీలకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తాము ఈ కార్యక్రమం 9 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తి కలిగిస్తోందని, ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, గర్భిణీలు మరియు బాలింతలు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని పంపిణీ చేసే అవకాశాన్ని మాకు ఇచ్చిన హాస్పిటల్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఒకసారి ఆలోచించండమ్మా, మీరు ఆరోగ్యంగా ఉండేదానికి అంగన్వాడీ టీచర్లు అయితేనేమి, హాస్పిటల్ సిబ్బంది అయితేనేమి ప్రతి నెల 9వ తారీఖున టైం అంతా మీకోసం వెచ్చించి మీకోసం కూర్చొని మీరు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళంతా కష్టపడుతున్నారు. కాబట్టి వారిచ్చే సూచనలు తూచా తప్పకుండా మీరు అందరూ పాటించి ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషన్ ఎంత ఉంది శాతం చూసుకొని దానికి మెరుగుపరుచుకునే విధంగా డాక్టర్లు ఏమైతే చెప్పారో అవన్నీ పాటించాల్సిన అవసరం మీరుంది. అంటే ఏదో వస్తున్నాం 9 వాళ్ళు రాస్తున్నారు, ఏదో చెకప్ చేసుకుంటున్నామంటే కాదు. వాళ్ళు ఏం చెప్పారో గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ పాటిస్తేనే మీకోసం వాళ్ళందరూ చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్ల దగ్గర నుండి మిమ్మల్ని తీసుకొస్తున్నారు, ఇక్కడ స్టాఫ్ మిమ్మల్ని చూస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ చేతుల్లో ఉంది. వాళ్ళు చెప్పగలరు తప్ప వాళ్ళు చేయలేరు. కాబట్టి మీరు అందరూ కూడా వాటిని జాగ్రత్తగా విని, ఇందాక మేడం గారు చెప్తున్నారు, ఇక్కడ ప్రతి నెలలో మీకు చెప్తున్నారు ఆధార్ కార్డు తెమ్మని, మీ యొక్క రేషన్ కార్డు తెమ్మని, మీ ఆరోగ్యశ్రీ తెమ్మని. మీరు మర్చిపోతూ వస్తున్నారంట. అవన్నీ ఇస్తే మీకు ఉచిత డెలివరీ అయినప్పుడు మీ అకౌంట్లో డబ్బులు పడే అవకాశం ఉంది. మరి మీరు ఎందుకు చాలా మంది అవి తేవట్లేదు అనేది కూడా మీరు ఆలోచించుకొని అవన్నీ తీసుకొస్తే మీకు ఉపయోగం కదా. ఇప్పుడు వచ్చే ముందు మా సిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు మీకోసమే అందరినీ తెచ్చుకోమని. అంటే మీకు డబ్బులు రావాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు. మీరు ఎందుకని మిస్ చేస్తున్నారో అర్థం కావట్లేదు.
అటువంటి వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్పినట్టు విధంగా ఏమేమైతే తీసుకురమ్మన్నారో అవన్నిటిని కూడా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర చూపించండి. మీకోసం చెప్తున్నారు తప్ప వాళ్ళ కోసం కాదు. మీకు వచ్చే డబ్బులు మీకు రావాలని తాపత్రయం వాళ్ళు పడుతున్నారు కాబట్టి అవన్నీ కూడా మీరు పాటించాలని చెప్పి కోరుకుంటూ, మీరు భోజనానికి ఇబ్బంది పడకూడదని జన విజ్ఞాన వేదిక వారు గత 10 సంవత్సరాల నుంచి కూడా మీకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. దానికి మా స్నేహితుల సహకారం అయితేనేమి, దాతల సహకారం అయితే అన్నీ తీసుకొని మీకు ఇస్తున్నాం. అయితే ముఖ్యంగా మీరు అందరూ ఇందాక మా బ్రదర్ చెప్పినట్లుగా ఈ మూఢనమ్మకాలు ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఊర్లలో ఉన్నటువంటి ఆ మాంత్రికుడనో తాంత్రికుడో ఏదైనా మేము మీకు చేస్తామంటే మాత్రం దయచేసి నమ్మొద్దు అటువంటి వాళ్ళని. మీకు ఏది బాగలేకపోయినా డాక్టర్ గారి దగ్గరికి రండి. డాక్టర్లే బాగా చూస్తారు, డాక్టర్లే చూడగలరు కూడా. అనేక విషయాల్లో మనం చూస్తున్నాం. కోవిడ్లో కార్యక్రమానికి విచ్చేసిన జన విజ్ఞాన వేదిక సభ్యులందరికీ, మీడియా వాళ్ళకి, మా సిబ్బందికి, మా పేషెంట్స్ అందరికీ నమస్కారము. ఈరోజు ఇక్కడ 10 సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ విధంగా సప్లై చేయడం చాలా ఆనందకరము. ఎందుకంటే వర్షంలే, ఎండలే, ఒక్క నెల కూడా వాళ్ళు ఎప్పుడూ తప్పించుకున్నది లేదు. ఈరోజు వీలు కాదు మేడం, ఈ నెల వీలు కాదని. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. వీళ్ళకి దేవుడు ముందు ఆయురారోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈరోజు స్పాన్సర్ అయిన గురం విజయ్ భాస్కర్ గారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ఇంకోటి మాకు ముఖ్యమైనది, ఎందుకంటే మాకు క్రౌడ్ అయ్యేది ఇక్కడ ఉంటారు కాబట్టి మీరు ఏదో వచ్చారు 9వ తేదీ ఫుడ్ తీసుకొని పోవడం కాదు, చెప్పేది వినాలి, ఆలకించాలి. ఎందుకంటే ఫుడ్ అనేది ఇంపార్టెంటే, కానీ ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే. మీరు ప్రతి నెల చెప్తున్నాము, గర్భిణి వచ్చినప్పటి నుంచి ప్రతి 7 నెల వరకు నెల చెకప్కి రావాలి. 7వ నెల నుంచి 9వ నెల అంటే 36 పెట్టే వరకు 2 వారాలకు ఒకసారి రావాలి. తర్వాత వారం చెకప్కి రావాలి. చెకప్కి వచ్చినప్పుడు రక్తం ఎంత ఉంది, షుగరు, యూరిన్ ముందు ఫస్ట్ వచ్చినప్పుడు అన్ని టెస్టులు చేస్తాం. షుగర్ ఎట్లా ఉంది అవన్నీ చూపించుకోవాలి. అవి చూపించుకొని ఇక్కడ కాన్పుల వార్డులో ఉంటారు. 12కి ఓపీ అయిపోయాక కాన్పుల వార్డులో అందరూ ఉంటాం, ఎమర్జెన్సీ. అది ఆ రక్తం ఎంత ఉందో చూపించుకొని అది సవరణ చేసుకోవాలి. అంటే ఉన్నప్పుడే మీకు ఇచ్చే అంగన్వాడీలో ఇచ్చే ఫుడ్ అంతా పిల్లలకి పెట్టకుండా పాలు, గుడ్డు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ అట్లా తీసుకుని మంచి పోషకాహారం తిని ఆ రక్తం పెట్టించుకునే పరిస్థితి, రక్తహీనత రాకుండా. రక్తహీనత వల్ల తల్లికి బిడ్డకి చాలా ప్రమాదం కాన్పు సమయంలో. ఎందుకంటే నార్మల్ డెలివరీ అయితే 1/2 లీటర్ బ్లడ్ లాస్ అవుతుంది, సిజేరియన్ అయితే 1 లీటర్ బ్లడ్ పోతుంది. ఆ బ్లడ్ లాస్ని మనం కవర్ చేసుకోవాలంటే మీరు ముందు ఈ 9 నెలల కాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇంకొక లాస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరి ప్రతిసారి చెప్పినా కేర్లెస్గా ఉంటారు. తేవడం కాదు సార్, వాళ్ళు అసలు వాళ్ళ దగ్గర ఉండట్లేదు. అది అప్లై జన విజ్ఞానిక సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన గర్భిణీ స్త్రీలకి, ఇక్కడ హాస్పిటల్ సిబ్బందికి, మన ఈరోజు దాత అయిన గుర్రం విజయ్ భాస్కర్ గారికి నా హృదయపూర్వక వందనములు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ గర్భిణీ స్త్రీలు డాక్టర్ని సలహా తీసుకొని వాళ్ళ యొక్క సలహాని పాటిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీతో పాటు పిల్లలు కూడా, మీకు పుట్టబోయే పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా పుడతారు. అందుకని ఇక్కడ ఇచ్చిన ఆహారాన్ని పాటించి మంచి ఆహారాన్ని తీసుకొని మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. వీళ్ళకి యథావిధిగా ప్రతి నెల గత 10 సంవత్సరాలుగా మా జేవీ సంస్థ వారు 9వ తేదీన గర్భిణీలకు పోషక ఆహారం అందించే క్రమంలో ఈరోజు మా ఈ పోషకాహార దాత అయిన గుర్రం విజయబాబు గారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన గర్భిణీలందరూ డాక్టర్ చెప్పే సలహాలు కరెక్ట్గా పాటించి నాటు వైద్యాలు ఏమీ చేసుకోకుండా అన్న చెప్పిన విధంగా జాగ్రత్తగా చూసుకుంటూ ఏ చిన్న సమస్య వచ్చినా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహాలు తీసుకోవాలని, మెడిసిన్ తీసుకోవాలని కోరుకుంటూ, మా జన విజ్ఞాన వేదిక తరఫున మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, మంచి ఆరోగ్యవంతమైన బిడ్డను జన్మనివ్వాలని కోరుకుంటూ సెలవు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో దివంగత మల్లి అశోక్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మల్లి వెంకటేశ్వర్లు 2 సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరి ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 100 మంది వాకింగ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇది ఆనవాయితీగా మాకు ఉపదేశినప్పటి నుంచి జరిగే
ప్రక్రియ. దాంట్లో భాగంగా వాకర్స్కి అనువుగా ఉంటుందని మా మళ్ళీ వెంకటేశ్వర్లన్న ఇక్కడ ఒక 2 బల్లలు అడిగిన వెంటనే వాళ్ళ అబ్బాయి పేరు మీద మళ్ళీ అశోక్ ఆయన జ్ఞాపకార్థం అబ్బాయి కూడా ఈ గ్రౌండ్లో మనకు ఇక్కడ మంచి క్రికెట్ ఆడే పిల్లవాడు మనకు దురదృష్టం శాతం అకాల మరణం చెందటం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. అయినా కూడా అన్న అబ్బాయి పేరు మీద గత 5 ఏళ్ళ నుంచి ఏదో ఒక కార్యక్రమం చేస్తూ వస్తున్నాడు. ఈసారి కార్యక్రమాన్ని మన ప్రగతికి ఒప్పచెప్పటం జరిగింది. ఇక్కడ ఆయన అడిగిన వెంటనే ఒక 2 బల్లలు స్టేడియంకి అయితే చాలా అవసరమని మనం చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మా మళ్ళీ వెంకటేశ్వర అన్న ఇక్కడ మంచి ప్లేస్లో కూడా 2 బల్లలు వేయటం జరిగింది. వెంకటేశ్వరానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే అందరికీ నమస్కారం. సేవే లక్ష్యం సేవే పరమార్థం అనే నినాదంతో ప్రారంభించబడినటువంటి ప్రగతి సేవా సంస్థ అన్ని రంగాలలో తన సేవలను విస్తరించే క్రమంలో ఈరోజు 2 బెంచీలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలైనటువంటి పెద్దోళ్ళ సామెతలాగా బాగా నడిచిన తర్వాత ఈ బల్లల మీద సేద తీరడానికి మంచి అవకాశంగా ఈ బల్లలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మళ్ళీ అశోక్ గారు భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ వాళ్ళ నాన్నగారు ఈ కార్యక్రమాన్ని ఆ అబ్బాయి పేరు మీద ప్రారంభించడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్యాలను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారికి మరియు అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సేవా కార్యక్రమం ముందుగా మళ్ళీ అశోక్ గారికి జ్ఞాపకార్థం మళ్ళీ అశోక్ గారి జ్ఞాపకార్థం మళ్ళీ వెంకటేశ్వర అన్న సంపూర్ణ సహకారంతో 2 సిమెంట్ బెంచీలు అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే వాకర్స్కి అయితేమి అట్లా ప్లేయర్స్కి అయితేమి అన్ని విధాల వాళ్ళకి సేద తీరేదానికి బాగా ఉపయోగపడతాయని వెంకటేశ్వర గారు ఇవ్వటం జరిగింది. వెంకటేశ్వర గారికి భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని దేవుని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన చంద్రన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరి మనుబోలు మండల వైద్య సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. మంగళవారం సాయంత్రం మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ్యం, పరిశుభ్రత వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఫ్యామిలీ ఫిజిషియన్ కింద గ్రామాల్లో వైద్యులు ఇళ్లకు వెళ్లి వైద్య పరీక్షలు చేసి అన్ని రకాల సేవలు అందుతున్నాయా లేదా, ఏఎన్ఎం ఆశా సిబ్బంది సకాలానికి సేవలు అందిస్తున్నారా లేదా తెలుసుకోవడం జరుగుతోందని తెలిపారు. రాబోయేది సీజనల్ వ్యాధుల కాలం కావడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని డాక్టర్ గేయ పూజిత, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఈరోజు అంటే మొదటి మంగళవారము 8వ తేదీ అక్టోబర్న ఆశా డే జరుగుతుంది. కాబట్టి ఆశా డే రోజు కొన్ని పిహెచ్సిలు విజిట్ చేయడం జరుగుతుంది. మేము విజిట్ చేసినప్పుడు రొటీన్గా ఆశా ఎజెండా ఉంటుంది. ఈసారి వచ్చేసి హైజీను, తర్వాత శానిటేషను అండ్ సేఫ్ వాటర్ డ్రింకింగ్ డీటెయిల్స్, తర్వాత వచ్చేసి రీప్లెనిష్మెంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కిట్స్, తర్వాత మానిటరింగ్ ఆఫ్ ఈ ఆశా యాప్స్ అండ్ సర్వీసెస్ అప్డేట్స్, ఇవన్నీ కూడా చెప్పటము. అదర్ సర్వీసెస్ కూడా ఎలా జరగాలి, ఎలా కోఆర్డినేషను, ఈ ఆశా, ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి సర్వీసెస్ కోఆర్డినేషన్తో చేసుకొని మానిటరింగ్ చేస్తే ఫిజికల్గా ఆన్లైన్లో కూడా ఎప్పుడు అప్డేషన్ చేసుకోవాలి. ఈ సర్వీసెస్ ఎలా చేసుకుంటే మనకి బాగుంటుంది అనేసి డిస్కషన్ జరిగింది. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్లో డాక్టర్స్ విలేజెస్ విజిట్ చేస్తారు. ఆ విజిట్ చేసినప్పుడు డాక్టర్స్గా కూర్చొని ఈ ఏఎన్ఎంస్, ఆశా, ఎంఎల్హెచ్పి యాప్స్ ఓపెన్ చేసి ర్యాండమ్గా ఫిజికల్గా వెరిఫై చేసి ఈ గర్భవతులు కానీ పిల్లలు కానీ ఎవరైనా బెనిఫిషరీస్ సర్వీసెస్ డ్యూ ఉన్నాయా, కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, అంగన్వాడీ వాళ్ళకి మన వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, కోఆర్డినేట్ అవుతున్నారా లేదో చూస్తాము. తర్వాత ఇప్పుడు వచ్చే సీజనల్ డిసీజెస్ కాబట్టి వెక్టర్ బార్న్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనోళ్ళు హైజీను, శానిటేషను ఖచ్చితంగా ఫ్రైడే డ్రైడే పాటిస్తూ చూస్తే మనకి సీజనల్ బారిన పడేటువంటి ఈ జ్వరాలు కానీ అదర్ డిసీజెస్ కానీ
రాకుండా యాక్షన్స్ తీసుకోమని చెప్పడం జరిగింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్నికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా వేడుకల్లో భాగంగా శ్రీ వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వారాహి అమ్మవారు నిలువెత్తు రూపాన్ని దేవస్థానంలో నెలకొల్పి వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సామూహిక ప్రత్యేక పూజలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరూ అక్కడే కూర్చొని ఆ పూలు అక్షంతలో చేతిలో పెట్టుకోండి. మధ్యలో 1, 2, 3, 4, 5 లైన్లు ఉన్నాయి. మధ్యలో దారి వేయండి. ఓం తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ ద్రౌపది దేవి సమేత ధర్మరాజుల దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ ద్రౌపది దేవి అమ్మవారు శ్రీ మధు కైటబ వద అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నారికేళ ఫలోపహారాన్ని నివేదయామి. నివేదనాంతరం శుద్ధ
ఆచమనం సమర్పయామి కర్మోపచారాన్ సమర్పయామి. वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय भवन्तु विग्रह त्रिनयन माणिक्य मौलीस्फुर గూడూరు పట్టణంలోని బజారు వీధిలోని కలసం కొట్టులో అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలోని శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలో భక్తులు పాల్గొని శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ललिते मम प्रणमामि सदा श्रीयं प्रातरुत्थाय पठे कोटि जन्म कृतं पापं हरेण विदस्यति। గూడూరు పట్టణం కరణాల వీధి బొడ్డు చౌక ప్రాంతంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
గూడూరు పట్టణం హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో సామూహిక కుంకుమ పూజ మరియు దేవి పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఉపపీఠంలో ఆదివారం శ్రీ విజయ దుర్గాదేవి శ్రీ మహాసరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉపపీఠంలో వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి శాంతి కళ్యాణం, విశేష పూజలు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम सुमुखाय नमः, ओम एकदंताय नमः, ओम कपिलाय नमः, ओम गजकर्णिकाय नमः, ओम लंबोदराय लोकरक्षण हेतुना कंठे रत्नामि सुभगे संजीव शरदां शतम् బులెటిన్ ముగించే ఏబీ బులెటిన్ విశేష